కాలం నుంచి ప్రజాసేవలో తరిస్తున్న వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు కాస్తున్నట్టు పెద్దలను కొందరిని పిలిచి పైకి వాళ్ళని సన్మానించే మంచి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టినా మంచి ఉద్దేశంతో, మంచి భావనతో, మంచి చేసే వాళ్ళని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కళా, సాహిత్యం, భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకందరికీ కళ్ళకు కడుతుంది. 53లో డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ పంతులు గారు స్థలం దానం ఇవ్వడం ద్వారా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నిర్మాణం ప్రారంభమైంది. దశాబ్దాలు చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వేలాది కళాకారుల ప్రదర్శనకు, కార్యక్రమాలకు ఇదొక చక్కని వేదిక అయింది. 2015లో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆధునీకరణ కోసం 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నా దృష్టిలో నేను చంద్రబాబు గారికి కూడా చెప్పాను, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి, ఇవన్నీ కలిపి కూడా అమరావతే. ఎందుకంటే చారిత్రాత్మకమైన ప్రత్యేకమైన విభేదానికి ఉంది. ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని అటుపక్క గుంటూరు, ఇటుపక్క విజయవాడ, ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. చాలా సంతోషం. ఈ స్మార్ట్ సిటీలు, అమృత నగరాల్లో అమరావతికి చోటు కల్పించడం జరిగింది నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా. అదేవిధంగా అమృత నగరాల్లో విజయవాడకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. విజయవాడ వరద నీటి డ్రైనేజ్ కోసం 460 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇవే కాక జాతీయ విపత్తు స్పందన దళం NDRF అమలులో మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సూరంపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ విజయవాడ ప్రత్యేక దూరదర్శన్ కేంద్రం, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మనం ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటాం. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చడంతో పాటు దాని టెర్మినల్ సామర్థ్యం పెంపుదల కూడా ఆ రోజే చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అది మరింత అభివృద్ధి చెందుతున్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు ఇవాళ విమానయాన మంత్రిగా ఉన్నాడు. అలాగే గుంటూరులో వ్యవసాయ విద్యాలయం, మంగళగిరిలో ఎయిమ్స్, మన యొక్క మెడికల్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ విజయవాడ, అమరావతి, గుంటూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినవే. పౌరాణికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగువారి భాషా సంస్కృతులకు రాజధానికి, ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది. ఒకప్పుడు పత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రచురించబడేవి. రాజధాని అంటే ఆర్థిక రాజధాని విజయవాడ అని చెప్పేవాళ్ళు. అలాగే సాక్షాత్తు ఆది దంపతులు దుర్గా మల్లేశ్వర స్వరూపాలుగా ఇక్కడ వెలిసిన ఆ యొక్క ఆ భగవంతుల యొక్క స్వరూపంగా వచ్చినటువంటి వారికి కోరిన వారి కొంగు బంగారంగా వరాలను కురిపిస్తారని చెప్పే విశ్వాసం ప్రజలకు ఉంది. ప్రపంచం నలుమూల నుంచి లక్షల మంది భక్తులు ఏటా నవరాత్రి సమయంలో ఇక్కడ స్వామి అమ్మవారి దర్శన భాగ్యం కోసం, ఆశీస్సుల కోసం వస్తుంటారు. విజయాలను అందించే దుర్గమ్మగా ముగ్గురమ్మల మూలపటమ్మ వెలిసిన ఈ క్షేత్రం గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. ఈ విజయవాడ క్షేత్రాన్ని గురించి మహాభారతంలో, ఎప్పటి మహాభారతం, సాక్షాత్తు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్త్రాన్ని సాధించాడని పురాణం చెబుతోంది. విజయుడైన అర్జునుడి పేరిట ఈ నగరం విజయవాడ అయిందని చారిత్రాత్మకమైన కొంతమంది చరిత్రకారులు చెప్పారు. బంగారు కాంతులతో కనకదుర్గమ్మ ప్రకాశిస్తూ కొలువైనందున ఇంద్రకీలాద్రిని కనకాచలంగా పిలుస్తారని కూడా మరొక చరిత్రకారులు రాశారు. దాంతోపాటు మల్లెలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ఇక్కడ పూజించినందున శంకరుడు మల్లేశ్వరునిగా అనుగ్రహిస్తారని పురాణం మనకు చెబుతూ ఉంది. చారిత్రాత్మకంగా యుద్ధమల్లుని శాసనం, కొండవీడులోని మరో శాసనం ఈ నగరాన్ని బెదవాడగా పేర్కొన్న ఆ శాసనాల్లోనే. ఏ విధంగా చూసినా విజయవాడ తెలుగువారి విజయాలకు నిలువెత్తు సాక్ష్యం. విష్ణు కుండినుల రాజధానిగా, విష్ణు కుండినులు ఎప్పటి వాళ్ళు 3-4 శతాబ్దాల నాటి చరిత్రను మొఘల్ రాజపురం ఆలయాలు మనకి చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్, పాహియాన్ హ్యూయన్ సాంగ్ వచ్చి భారతదేశం చాలా గొప్పదని ఆ రోజుల్లో రాశారు. హ్యూయన్ సాంగ్ కూడా
బెదవాడను సందర్శించి శాతవాహనుల చరిత్రను రాసినట్టుగా ఆధారాలు తెలియజేస్తా ఉన్నాయి. అనేక పత్రికలు ఇక్కడి నుంచి ప్రారంభమై తెలుగువారి వాడిని రుచి చూపించాయి. ఇక్కడ ప్రచురణ కేంద్రాలు పుస్తక రాజధానిగా విజయవాడను మార్చాయి. ఆంధ్ర ప్రభ